గోమాతను రక్షిస్తే గోమాత మనల్ని రక్షిస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు గోసేవాదల్ జిల్లా కన్వీనర్ రజని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి ఆలయంలో గోమాతకు భోగి పండ్ల కార్యక్రమం నిర్వహించారు. గోమాతలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గోమాతల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం సంక్రాంతికి చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసిన విధంగా చిన్న లేగదూడపై అందరూ భోగి పండ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాత ఆశీస్సులు ఉంటే 30 కోట్ల మంది దేవతల ఆశీస్సులు ఉన్నట్లేనన్నారు. గో సేవాదల్ ఆధ్వర్యంలో ఇప్పటికే గోమాతలకు నామకరణం, శ్రీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గోమాతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గో సేవాదల్ సభ్యులు ఎల్ఎం యాదవ్, ఎంఆర్ ప్రవీణ్, బాలు, సిద్ధేశ్వర్, సంతోష్ పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి అంటే మా దగ్గర తెలంగాణ ఏరియాలో బోడ పండ్లు అంటారు. భోగి పండ్లు అనగా రేగి పండ్లు అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి రేగి పండ్లను గోమాత మీద ఈరోజు మా పిల్లలకు మనమలకు మనవరాలకు ఎలాగ చేస్తామో అదే మాదిరిగా ఈరోజు చేయడం జరిగింది. ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే తెలుగు ప్రజల మీద ఆ వకలామాత సహిత పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శివపరివారం వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. జై గోమాత, ఓం నమః శివాయ. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మనము చిన్నపిల్లలకి ఇంట్లో భోగి పండ్లు పోసినట్టే మేము గోమాతకు బోడ పండ్లు పోసాము. మనమైతే పిల్లలకి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు జరుపుతామో మేము గోమాతకు అన్ని కార్యక్రమాలు ఇక్కడ గోసేవా పరిషత్ తరపున జరపడం జరుగుతుంది. గోమాత నామకరణము, గోమాత శ్రీమంతము, గోమాతకు ఇప్పుడు బోడ పండ్లు పోసాం. సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా గోమాతకు మహిళలందరం కలిసి బోడ పండ్లు పోసాము.